హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను యాక్సెంచర్లో ఉన్న మణికొండ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. మణికొండ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది, హిల్స్ అనేసి ఉంటుంది కదా, లాకో హిల్స్, అక్కడే మనకి ఆఫీస్ అయితే. ఇంకా యాక్సెంచర్ ఏంటంటే మనకి ఆగస్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా ప్రాజెక్ట్కి. సో 1 డే కానీ 2 డేస్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఐడెంటిటీ కార్డ్ అయితే నేను తెచ్చుకోలేదు. ఇంకా టెంపరరీ ఐడి కార్డే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు నాకు బెంగళూరు లొకేషన్ ఉన్నింది, బెంగళూరుదే ఉన్నింది. సో ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇంకా హైదరాబాద్ ఐడెంటిటీ కార్డ్ కోసం అయితే వెళ్తున్నాను. నియర్లీ నేను ఉప్పల్ నుంచి ట్రావెల్ చేయాలి. నాకు వెళ్ళడానికి 2 అవర్స్ అండ్ రావడానికి 2 అవర్స్ పడుతుంది. అది కూడా మెట్రోలో అయితేనే నాకు 2 అవర్స్, లేకపోతే నాకు 1.5 డే పడుతుంది అనుకోండి ఇంకా ట్రావెలింగ్కే. అంత దూరం ఉప్పల్ నుంచి మణికొండ ఈజ్ వెరీ ఫార్ అవే, చాలా దూరం నాకు ఆఫీస్ లొకేషన్. ఇంకా మెట్రోలో స్టార్ట్ అయిపోయాను లొకేషన్కి. యాక్సెంచర్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మనకి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. మనం ఒక రోజు ముందే క్యాబ్ బుక్ చేసుకోవాలి. హౌస్ పికప్ ఉంటుంది అనమాట, హోమ్ పికప్ ఉంటుంది, మనం బుక్ చేసుకోవాలి. మనకేం శాలరీలో నుంచి ఏం కట్ అవ్వదు, కానీ కట్ అవుతుందో లేదో తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే కట్ అవ్వదు, కానీ ఒక నియర్ బై లొకేషన్స్కే, అది అందరికీ కాదు. బెంగళూరులో అయితే మనకి హోమ్ పికప్ ఉంటుంది, ఇక్కడైతే లేదనే అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరు బుక్ చేసుకోవడం నేను ఇంతవరకు చూడలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను ఇంతకుముందు దివ్యశ్రీ లొకేషన్లో కూడా చూశాను, నా ఫ్రెండ్స్ని కూడా అడిగా, వాళ్ళంతటా వాళ్ళే వెళ్తారంట. ఎప్పుడు హోమ్ పికప్ అయితే చేసుకోలేదు. ప్లస్ ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందా లేదా అని కూడా తెలీదు, తెలుసుకోవాలి. బట్ బెంగళూరు లొకేషన్కి అయితే మనకి హోమ్ పికప్ ఉంటుంది, మనము క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాసెస్ పెద్దగా ఉండదు, ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కరు బాగా మనకి హెల్ప్ చేస్తారనమాట, అట్లాంటి వాటిలలో యూజ్ అవుతుంది. ఇంకా ఐడి కార్డ్ అయితే తీసేసుకున్నాను, ఐడి కార్డ్ తీసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. యాక్సెంచర్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ఉప్పల్లో ఉండడానికి అస్సలు కుదరదు, నాకు కొంచెం దగ్గరగానే ఉండాలి పికప్. ఎందుకంటే నేను ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి వర్క్ చేయడం అనేది చాలా చాలా కష్టము. బికాస్ ఆఫ్ దట్, దానివల్లనే నాకు ఇంతవరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయినా కూడా నన్ను ఆఫీస్కి, మీకు ఒకటి చెప్పాలా, దివ్యశ్రీ లొకేషన్ కన్నా ఈ దివ్యశ్రీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే వెదర్ అలా బాగుంది, అంటే మనకి ఓపెన్ డోర్స్ ఎక్కువ, ఓపెన్ వెదర్ ఎక్కువ అనమాట. ఇదంతా చూడండి బాల్కనీ ఏరియా, మనకి సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. ఒక కొండలలో మనం హిల్స్ ఎక్కితే ఎలా ఉంటుంది ఆ ఫీల్ అయితే వస్తుంది, నాకైతే అదే ఫీల్ వచ్చింది. మనం ఆ ఏరియాస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి వైఫైతో ప్రాబ్లం ఏం లేదు, మనం మనది ఫోన్ వైఫై కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వెదర్ అయితే సూపర్గా ఉంది, నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కూడా కాలేదు. ఇంకా త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే నా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకున్నారు. సో వాళ్ళ గురించి ఇంకా ఆలోచించి త్వరగా వెళ్ళాలి, అందుకనేసి వెళ్ళిపోయా. వీడియో కూడా పెద్దగా తీయలేదు నేను. ఆఫీస్ అయితే చాలా చాలా బాగుంటుంది, అక్కడ కూర్చొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అదంతా వర్కింగ్, లేకపోతే ఏదైనా నడవాలి అన్నా, లేకపోతే కొంచెం పీస్ఫుల్నెస్ కావాలన్నా ఇలాంటి వాటికి వస్తే సరిపోతుంది. నాకైతే ఒక పార్క్ ఫీల్, ఒక హిల్ ఫీల్ వచ్చింది, అందుకనే దానికి హిల్స్ అని పేరు పెట్టారనుకుంటా. దివ్యశ్రీ హిల్స్ అంటే మీకు, లాకో హిల్స్ అంటే మీకు ఈజీగా మనకి లొకేషన్ అయితే తెలుస్తుంది. ఎవరైనా యాక్సెంచర్ హైదరాబాద్ లొకేషన్ పెట్టుకుంటే కొంచెం రాయదుర్గంకి దగ్గరలో దివ్యశ్రీ అనేసి ఇంకొక లొకేషన్ ఉంది, అది కొంచెం మనకి 4 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇదైతే కొంచెం ఫార్ అవే అనమాట, రాయదుర్గంకి కూడా కొంచెం దూరం ఉంటుంది ఈ లొకేషన్. బట్ మనకేంటంటే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, షీ నీడ్స్ అనేసి బస్ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది, అది ఉమెన్స్కి. అండ్ మెన్స్కి వచ్చేసేసి మీరు బైక్స్లో అలానే రావాల్సిందే, అండ్ బస్సులలో కూడా రావచ్చు. అక్కడ రాయదుర్గం నుంచి మనకి గచ్చిబౌలి అలా వెళ్ళే బస్సెస్ కాదు, కొంచెం వేరే బస్సెస్ ఉంటాయి, బస్ నెంబర్ కనుక్కొని వెళ్ళండి. బస్సెస్లో కూడా రావచ్చు ఇక్కడ సైడ్కి, కానీ మనకంటే బస్సెస్ చాలా రేర్గా దొరుకుతాయి. ఇదైతే నా ఆఫీస్ లొకేషన్. అండ్ నాకు డే మొత్తం ఎలా గడిచింది అంటే, నేను ఈ రోజంతా అసలు వర్క్ చేయలేదు. నేను ఐడి కార్డ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి 3కి ఇంటికి వచ్చాను. 3కి ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. సో మనకేం లీవ్ ఏం తీసుకోమని చెప్పరు, ఎందుకంటే మనము ఆఫీస్ వర్క్ మీదనే వెళ్తున్నాం కాబట్టి మనం ఏం లీవ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలి ఇంకా నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేసి ఫ్రమ్ ది ఆగస్ట్. సో నాకు కొంచెం దగ్గరగానే ఉండాలి ఎప్పుడు ఇల్లు, ఎందుకంటే నాకు డ్రైవింగ్ కానీ అలా కూడా నాకేం రాదు, స్కూటీ అలా. ఎందుకంటే 3 టైమ్స్ నేను కింద పడేసా బండి, ఇప్పటికే నన్ను నమ్మి ఎవరు బండి కూడా ఇవ్వరు మా ఇంట్లో. ఇంకా నుంచి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్తా మ్యాక్సిమం. ఇంకా దూరంగా ఉండడం ఆఫీస్కి అలాంటివన్నీ నాకు అస్సలు సెట్ అవ్వవు. బికాస్ ఆఫ్ దట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందుకే కావాలి మెయిన్లీ. చాలా దూరం ఉంటుంది నాకు ఆఫీస్ లొకేషన్, ఉప్పల్ నుంచి ట్రావెల్ చేస్తూ నాకు ట్రావెలింగ్ అస్సలు పడదు.
బికాస్ ఆఫ్ దటే నేను కొంచెం ఆఫీస్ పక్కనే ఉండాలనుకుంటా. లేకపోతే ఇప్పుడు రెంట్ ఇవన్నీ చూసుకోవడం కన్నా బెటర్ టు ఆఫీస్కి కొంచెం పక్కనే ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది. ఇదైతే క్యాఫ్టేరియా అనమాట. మనకి ఫుడ్ ఏదైనా తినాలనుకుంటే క్యాఫ్టేరియా. యాక్చువల్గా హ్యాంబర్గర్ అనేసి ఒక యాప్ ఉంటుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫుడ్ కోసం అయితే మనము కొన్ని దగ్గర. ఇక్కడైతే అలా ఏం లేదు. ఇంకా ఇదైతే లోపలనే మనము అవుట్ సైడ్ వెళ్ళడానికి ఈ స్టెప్స్ అనమాట. మనకి నార్మల్గా ఎస్కలేటర్ ఉంటుంది, దిగడానికి మాత్రం ఉండదు. దిగడానికి ఎక్కడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఒక 1 అవర్ కూడా లేను నేను ఆఫీస్లో. యాక్చువల్గా అయితే ఫస్ట్ డేనే కదా, ఎవరు లేరు అక్కడ. నాకు దివ్యశ్రీలో అయితే ఇంకా 2-3 పీపుల్ తెలుసు. ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి పెద్దగా ఐడియా లేదు. నా ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారు. సో మేమంతా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంకా నాకేమనిపించలే. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా. ఈ పిక్స్ అయితే బ్లర్ వచ్చాయి. ఇదైతే ఇంకా ఫస్ట్ టైం కదా ఐడి కార్డ్ తీసుకున్నాను అనేసి ఒక చిన్న పిక్ అయితే తీసుకున్నాను. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.